కాంతారా పార్ట్ 1 తెలుగులో బాయ్కాట్ చేస్తున్నారా? చేయాల్సిన అవసరం ఉందా? మన తెలుగు వాళ్ళకి అంత సీన్ ఉందా? మన తెలుగు వాళ్ళకి చీము నెత్తురు ఉంటే ఇది చెయ్యాలి. కాంతారా పార్ట్ 1 తెలుగులో బాయ్కాట్ చేస్తున్నారా? చేయాల్సిన అవసరం ఉందా? మన తెలుగు వాళ్ళకి అంత సీన్ ఉందా? మన తెలుగు వాళ్ళకి చీము నెత్తురు ఉంటే ఇది చెయ్యాలి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో అంటున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఎందుకు చెయ్యాలి? చేస్తే మనకేంటి లాభం? వాళ్ళకేంటి నష్టం? వాళ్ళకేంటి లాభం, మనకేంటి నష్టం, ఇది ఒకసారి మాట్లాడుకుందాం. అయితే నిజంగానే మన తెలుగు సినిమాల్ని కర్ణాటకలో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ కన్నడ భాషలో పోస్టర్లు కావచ్చు, ఏదైనా సరే మీరు పెట్టాలి, కన్నడ భాషలోనే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అంటే మన తెలుగు వాళ్ళకైనా వచ్చింది అంటే మ్యాక్సిమం మన తెలుగు సినిమాలనే, అది కూడా ఎక్కువ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాల్ని ఎక్కువగా అక్కడ ప్రజారు పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందుకనే వాళ్ళు ఆఖరికి రీసెంట్‌గా 'ఓజీ' కావచ్చు, మొన్న వచ్చినటువంటి 'హరిహర వీరమల్లు' కావచ్చు, ఈళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం. గతంలో 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలు, అంతకుముందు ఇంకో 2, 3 సినిమాలు కూడా అక్కడ బ్యాన్ చేయాలి, వాళ్ళని బాయ్‌కాట్ చేయాలి, వాళ్ళ సినిమాల్ని ఇక్కడ ఆడనివ్వద్దు, డైరెక్ట్ కన్నడలో రిలీజ్ చేస్తే తప్ప ఇక్కడ ప్రదర్శించొద్దు అని. అయితే ఇక్కడ మనవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్‌నా, లేదంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మన తెలుగు ఆడియన్స్‌ని ఉద్దేశించి కొన్ని ఏరియాస్‌లో సినిమా రిలీజ్ చేశారు. 'ఓజీ' కూడా అలా రిలీజ్ చేసింది. చెప్పాలంటే కన్నడ వాళ్ళు కూడా చాలా ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలి. చాలా ఫ్యాన్ బేస్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, మెగా ఫ్యామిలీకి, రామ్ చరణ్ గారికి, మిగతా హీరోలకు కూడా, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళకి కూడా. కానీ ఎప్పుడు వాళ్ళకి రానటువంటి ఈ మధ్యన మరీ ఎక్కువ అవుతుంది. ప్రతిసారి వాళ్ళు అలా అంటున్నా కూడా మనం మాత్రం ఏమీ చేయట్లేదు. 'కాంతారా' రిలీజ్ చేసుకున్నారు. అంతకుముందు 'కేజీఎఫ్‌లు' 2 పార్ట్‌లు రిలీజ్ అయ్యాయి. మంచి సినిమాలు వచ్చినప్పుడు మనం కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, భాషాభిప్రాయాలు లేకుండా, మనకి సిగ్గు లేకుండా హ్యాపీగా వాళ్ళ సినిమాలు చూస్తున్నాం. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా హిట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం. కానీ పదే మనకే పుడితే, మన సినిమాల మీద ఆపితే, మన తెలుగు సినిమాలనే అడ్డుకుంటే మనకే మండుద్దిగా. అలాంటిదే కొంతమందికి మండినట్టుగా అనిపించింది. సోషల్ మీడియాలో బాయ్కాట్ కాంతారా అనే ట్రెండ్‌ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి కాంతారా తెలుగులో, తెలుగు పోస్టర్లతో, తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ అది మనకిచ్చే గౌరవం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ఓకే, బానే ఉంది. మీరు తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. కానీ రిషబ్ శెట్టి అటు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన ఊరు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సన్నిహితుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా వచ్చారు. చాలా మంచిగా మాట్లాడారు. కానీ రిషబ్ శెట్టి మాత్రం తెలుగులో ఇక్కడికి వచ్చి ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంటు మన మన తెలుగువారికి గర్వకారణంగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ పక్కనుండగా, తెలుగు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటే తెలుగు అంటారు. అలాంటి పరిస్థితులు గతంలో క్రియేట్ చేసుకుంటే సినిమా పరంగా, అలాంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి వారసుడిని పక్కన పెట్టుకుని కన్నడలో మాట్లాడితే ఎలా? ఇది చాలామందికి హర్ట్ చేసింది. ఇది అసలైనటువంటి పాయింట్. మీరు ఇక్కడికి వచ్చారు, అందరికీ నమస్కారం అని చెప్పి ఒక మాట, ఒక ముక్క తెలుగులో మాట్లాడేస్తే సరిపోయిందా? మరి మేము మాత్రం అక్కడ మీ సినిమాలు, మీ కన్నడలో చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఆ టైంలో ఇది కరెక్ట్ కాదు, ఇది సినిమాని సినిమాలా చూడండి అని చెప్పి మీరు అక్కడ చేసుకుని ఉంటే, ఎవరన్నా సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది కదా. కానీ ఎందుకని ఇవ్వాల? గతంలో ఆల్రెడీ మనకి తమిళనాడులో 1, 2 సార్లు పడ్డాయి. కానీ వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు 10 సార్లు కొడితే తప్ప, 11వ తప్ప మనం తేరుకోం. మనకి సిగ్గులేదనే చెప్పాలి. ఏదైనా అనుకోండి, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మన తెలుగు వాళ్ళకి యూనిటీ లేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈసారి వస్తుందా అంటే ఏమో, కాంతారా పుణ్యం అంట వస్తే అవకాశాలు రావచ్చు. మరి మనకి ఎంత ఇది ఉంది అనేది, ఎంత మన తెలుగు మీద ప్రేమ ఉంది అనేది ఈసారి తెలుస్తుంది. కాంతారా అనేది బాయ్కాట్ చేయమని చెప్పను కానీ, వాళ్ళు కూడా అదే తరహాలో ఒకటి పెట్టి తెలుగులో ఇక్కడ ఒకసారి ఒక హీరో వచ్చినప్పుడు, ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు, ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు, ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు చాలామంది, ఉపేంద్ర గారు వస్తారు. ఎంత హుందాగా తెలుగు వాళ్ళని ఆయన గౌరవిస్తారు. నాకు తెలుగులో వచ్చినటువంటి ఆదరణ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి తమిళ్లో వస్తే రజనీకాంత్ గారు మాట్లాడతారు. ఈవెన్ ఆఖరికి హృతిక్ రోషన్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించారు. అలాంటి సందర్భాలు అమీర్ ఖాన్ గారు కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి 4 ముక్కలైనా సరే, తెలుగు పోయినా సరే, వాళ్ళకి రాకపోయినా సరే నేర్చుకుని మాట్లాడతారే. అలాంటిది మీరు తెలుగులో ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చి కాంతారాని కర్ణాటకలో తర్వాత తెలుగులో అంత భారీ హ్యూజ్ హిట్ వచ్చింది.
అసలు పాన్ ఇండియాలో రిలీజ్ చేయించాలి అని చెప్పి మన అల్లు అరవింద్ గారు, బన్నీవాసు గారు వెళ్ళి పట్టుబట్టి తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేయించినటువంటిది. ఆ తర్వాత తమిళ్లో, మలయాళంలో, హిందీలో రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమా చేసుకున్నారు. అలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి తెలుగు సినిమా మీద ఎందుకు ఈ విపక్ష? రిషబ్ శెట్టి కూడా ఒక 4 ముక్కలు తెలుగులో మాట్లాడే, గతంలో ఆయనకు రాదా అంటే వచ్చు. గతంలో కాంతార సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుగులోనే 1, 2 మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ఎందుకని మాట్లాడరు? ఇలాంటి టైంలో డెఫినెట్‌గా మన తెలుగు వాళ్ళకి యూనిటీ ఉండాలి. అందులో ఎటువంటి సమస్య లేదు. మరి దీనికి తెలుగు వాళ్ళేనా అంటే వాళ్ళు కూడా యూనిటీ ఉండాలి. వాళ్ళ భాషని వాళ్ళు గౌరవించుకున్నట్టు మన భాషని మనం గౌరవించుకుంటాం. వాళ్ళు మనకు గౌరవిస్తే మనకి తిరిగి వాళ్ళకి గౌరవిస్తాం. ఎందుకంటే 10 సార్లు 15 సార్లు మన సినిమాలు ఆపితే మనం ఏం చేయలే, చేతులు కట్టు కూర్చున్నాం. మనకి నోరు లెగల పడిపోయి ఉంది మనకు ఆ టైంలో. ఇప్పుడు మనకి టైం వచ్చిందని చెప్పి చాలామంది అంటున్నారు. వీళ్ళు ఎంతవరకు తీసుకువెళ్తారనేది తెలియదు. చూద్దాం. ప్రాబబులీ నేనైతే ఏ సినిమాకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే కాంతారా ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు పార్ట్ 2 ఏదైతే సెకండ్ దాని కింద వస్తుందో దాని మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చూడాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. కానీ తెలుగువాడిగా చూడొద్దా అంటే మనల్ని గౌరవించినప్పుడు, మన భాషని వాళ్ళు గౌరవించినప్పుడు, మనం వాళ్ళ భాషని చాలా గౌరవిస్తాం. ఎందుకంటే మనకి కర్ణాటకకి చాలా దగ్గర రిలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మన భాష, వాళ్ళ భాష దగ్గర పోలికలు ఉంటాయి. వాళ్ళ సంస్కృతి, మన సంస్కృతి మనకు చాలా దగ్గరగా ఉంటుంది. తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక దేశంలో భాగం. అందరికీ అందరూ గౌరవించుకోవాలి తప్ప ఇలా ఒక భాష మీద కొంతమంది వ్యక్తుల మీద, అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంతైతే గౌరవిస్తున్నారో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అంతే గౌరవంగా చూసుకుంటాం. పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తుల్ని మేము కూడా ఒక సూపర్ హీరోగా చూసుకుంటాం. ఒక మంచి వ్యక్తిగా, అసలు ఎలాంటి వ్యక్తి సినిమాల్లో ఇంత అద్భుతమైనటువంటి కల్మషం లేని వ్యక్తులు ఉంటారా, కర్ణాటకలో ఇంత మంచి హీరోలు ఉన్నారా అని ఆ టైంలో అనిపించినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు ఇలా దూరం అవ్వకుండా దయచేసి మీరు మా గౌరవం ఇవ్వండి, మా భాషకి గౌరవం ఇవ్వండి. మేము మీకు ఎప్పుడు గౌరవిస్తానే ఉన్నాం, ఇంకా ఇస్తాం, ఇంకా డబుల్ మా గుండెల్లో పెట్టుకోవడానికి తెలుగువారు సిద్ధంగా ఉన్నారని ఒక ఇండికేషన్ పంపించండి తప్ప దీన్ని ఆపేస్తే మనకేమీ రాదు, వాళ్ళకేమీ రాదు.